శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉంది అంటే, తులారాశికి స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు. గురువు బాగలేడు, రవి బాగలేడు. అయితే చెప్పాలంటే ఇప్పటికీ 6 రాసులు చెప్పాం. ఈ 6 రాసుల్లోకి ఈ 7వ రాశి చాలా బాగున్నట్టుగా కనబడుతుంది. కుజుడు, బుధుడు, శుక్రుడు, శని ఈ గ్రహాలని కూడా బాగా ఉన్నాయి. కేతువు 11 ఉంటున్నాడు. కేతువు బాగుంటే అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. శని బాగున్నాడు. శని వల్ల మీకు పూర్వం నుంచి ఏదో కోరిక ఉంటుంది, ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మరి ఈ టైంలో రాహువు, గురువు, రవి ఈ గ్రహాలు, రాహువు రవి పాపగ్రహాలు, ఈ 2 గ్రహాలు మాత్రం బాగాలేవు. ఈ 2 గ్రహాలు బాగుండకపోవటం ప్రతి జాతకంలో కూడా 2వ 3వ పాపగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పాపగ్రహాల వల్ల సమస్యలు బాగా రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో ఇబ్బంది అంటూ ఉండదు. తర్వాత వ్యవసాయదారులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. మరి ఇనువుకి సంబంధించినటువంటి వాళ్ళకి బాగుంది. మరి మరి ఈ బిల్డింగ్స్ కట్టేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది. ఇనుము సంబంధించిన వాళ్ళకి బాగుంది. ఇది కూడా కాకుండా ఇంటికి గృహోపకరణాలు, ఇంటికి సంబంధించిన ఇసుక, సిమెంటు, ఇటుక ఇటువంటివన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి చాలా బాగుంది. ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు బాగా వసతిగా ఇల్లు కట్టుకోవడానికి మంచి అవకాశం బాగా కనబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటట్లయితే మాత్రం, ఎందుకంటే ఒక మంచి పని చేయాలండి. ఇల్లు కడదాం అనుకుంటున్నాం, నేను బాగా ఉంది అన్నాను కదా అని ఏమి ఆలోచించకుండా ఇల్లు కడతారా? కట్టరు. ఇల్లు కట్టడానికి శంకుస్థాపన చేస్తాం. శంకుస్థాపన నీ పేరుతో 7 రోజులు బాగుంది అట్లాగే చూసి చేస్తాం. అట్లాగే ఇప్పుడు మీ జాతకం బాగుంది అని చెబుతున్నా, కానీ బాగుంది అని చెప్పినా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ బాగుండన్నది ఏది? బాగున్నవి అట్లా వదిలేసి, బాగున్నవి నువ్వు కావాలన్నా బాగానే జరుగుతుంది, అక్కర్లేదన్నా బాగానే జరుగుతుంది. బాగుండని అడ్డం వస్తాయి. ఎట్లా ఉంటుందంటే ఏమి లేదండి, మనం నడిచి వెళ్తూ ఉన్నాం, మడివే ఉన్నదండి. మరి ఇంగ్లీష్ తుమ్మ చెట్లు ఉన్నాయి, అవి పొలాల్లో పెరుగుతాయండి. ఆ ముళ్ళు కనీసం 2 అంగుళాలు ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు చివర విషం ఉంటుంది. దిగిపోతే ఇనప మేకు కూడా దిగదు, అట్లా దిగిపోతుంది. ఆ సూదిచ్చి ఆ మేకు అది ముళ్ళు తీసినా కూడా చిన్న కొస లోపల ఉందంటే అది విషమై కాలు తీసేసిన రోజులు కూడా ఉన్నాయి.
అట్లా ఈ పాపగ్రహాల వల్ల కాలుకి దెబ్బ మినుగుచ్చుకుంటే నడవలేక ఏ పని చేయలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్ చేసి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. ఈ పాపగ్రహాల సమయంలో అట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తులారాశి వాళ్ళు ఏం చేయాలి? ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అట్లా జాతకం చూపించుకోవాలి అంటే నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. నా ఫోన్ నెంబర్ 6300061241. ఇంకో ఫోన్ నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి ఫోను ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోవాలంటే తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? అన్నం వండుకుంటున్నామండి, బియ్యం కొనుక్కున్నాం. బియ్యంలో రాళ్ళు ఉంటాయి, మట్టి రాళ్ళు ఉంటాయి, పలువు రాళ్ళు ఉంటాయి. ఈ పలువు రాళ్ళు నమిలితే నరగవు. అన్నం వండుకోవాలంటే బియ్యం ఎక్కువ ఉంటాయి, రాళ్ళు తక్కువ ఉంటాయి. కానీ బియ్యంలో రాళ్ళు తీసేసి వండుకొని తినాలి. కానీ అట్లా తింటే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. అదే కడుపులోకి రాళ్ళు పోతే ఆపరేషన్ కూడా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి టైంలో ఎక్కడైతే చెడు ఉన్నదో ఆ చెడును పోగొట్టుకుంటానికి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అందులో ఈ సంవత్సరంలో ఎవరికి ఎటువంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా వెంటనే జాతకం చూపించుకోవడం అవసరం. బాధలు వచ్చిన దాకా చూపించుకోమని చెప్పట్లేదు. ముందుగా చూపించుకుంటే వచ్చిన ఇబ్బంది లేదు, ఉన్న దోషమైతే తెలుస్తుంది. ఆ కొద్ది దోషమైన నివృత్తికి చేసుకుంటే మనం ఎక్కడ నష్టపడకుండా అన్ని విధాలా మనం సుఖపడతాం, బాగుపడతాం. స్వస్తి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు చెప్పింది విని జాగ్రత్త పడండి. స్వస్తి. ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకుని ఎదురు ఇచ్చే వాళ్ళకి ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటివి కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేరు, మరి గురువు కూడా బాగలేరు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్త పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటయా అంటే ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది? జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజును బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే ఎవరంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు,
నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రిక, అది చేతులు, హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవటం అవసరం. ఇప్పుడు ఇది చెబుతున్నాను, ఇది చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు, ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏముందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా, మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వెళ్ళలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు. ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే, భార్య వింది వాళ్ళ చెప్పిన మాట వినాల్సిన మాట అయితేనే భార్య అంటుంది, అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే, ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియజేసాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం, ఏమన్నా మీ కింద జీతగాడినా, మీ కింద ఏమన్నా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా? ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. మర్యాద ఫోను ఎందుకు చెప్తావు? యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు? ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు, రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే, మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.